అయ్యా ఎవరైనా నన్ను ఆలోచించిన వాళ్ళు అయ్యా సౌభాగ్యాన్ని దేవాన్ని కదనాలు అయ్యా వాస్తవాలు నెరవేర్చిన వాడి తీసేసిన నెరవేసిన చూస్తాను బట్టి కొద్ది స్థితి ఆరాధిస్తున్నాం. నిర్వాసితులు ఒప్పుకుంటున్నాను. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కుటుంబపక్షాన్ని ఎన్నో మేలు చేసిన, సమపక్షాన్ని ఎన్నో మేలు చేసిన, వ్యక్తిగతంగా ఎన్నో మేలు చేసిన, వాగ్దానం ఇచ్చినట్టు నెరవేర్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన, మాట తప్పుని దేవుడు నాయన, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దినాన్ని ఆరాధిస్తూ కనపరుస్తూ పూజించుతూ తండ్రి నీకు ఈ కొద్ది శుద్ధి ఆరాధన యేసయ్య బంగారు పాదాన్ని ఆరాధించి అర్పించుకుంటున్నాను పరమ తండ్రి. Amen. మహాగడు మహానదులు పరిశీలించేస్తున్నావా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. నా జీవితంలో ఇచ్చిన యొక్క ప్రవచనాన్ని పెట్టుకుంటున్నాను. మమ్మల్ని ఆరాధించడానికి మేము పరిశీలించడానికి మీ ఇచ్చిన సమయాన్ని పెట్టుకుంటున్నాను తెలుస్తున్నాను. ఈ పరికరాల మాటతో పరిశీలించిన మీ బిడ్డగా మీరు ఏర్పాటు చేసుకున్న విధానం పెట్టి మీకు స్తోత్రాలు తీసుకుంటున్నాం. ఒక తల్లివలే
నా జీవితంలో మీరు చేసుకొచ్చిన కార్యాలను మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొచ్చారు. జీవాహారాన్ని జీవజలాన్ని దేవాలను లాలించే దేవుడుగా, కనిపించిన దేవుడుగా, నా జీవితంలో వదాల్చే దేవుడుగా మీరున్నారు. తల్లివలి మీ గొప్ప కార్యాలు నా జీవితంలో చేసిన దేవుడుగా మీరు దాన్ని పెట్టి మీకు ఆలోచిస్తుందా వ్యక్తిగత జీవితంలో సేవా జీవితంలో చేస్తున్న వేదాన్ని పెట్టుకోవడానికి రాష్ట్ర పాత్ర పెట్టుకుంటున్నారు. గవర్నమెంట్ నేను పాల్గొనబడతాను కానీ సరి చేసుకోవడానికి కానీ దేవా మీరు ఇస్తున్న శ్రేష్ఠమైన సమయాన్ని పెట్టుకుని మీకు ఆచరిస్తూ స్థితి ఆరాధన చూపిస్తారు. నాకు ఆరాధించుకుంటున్నారు తండ్రి. సమయంలో ప్రభుత్వాలలో పాల్గొంటున్న ముందుగా గ్రంథం నుంచి కొన్ని బాగా జ్ఞాపకం చేసుకున్న వారమే రీతిలో మనం పాల్గొంటున్నాం. కొన్ని వారము ఏ వాక్యం చెప్పని గుర్తుందా? నేను తీర్చిలాగా అడుగుతున్నారా అనుకోవచ్చు, కానీ వాక్యము అనే దయాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఎవరైనా చెప్తారా? కొన్ని వారం ఏం చెప్తున్నా చెప్తారా? ఆ ముందుగా అడగాల వెనకాల ఉన్నా నలుగురు చాలు వారనా అలా అడగాలి. వచ్చరాలు పిల్లరా పనికి భద్రమ్మా పిల్లరా ఎంకేజ్ స్పీకర్ అవునా ఎంకేజ్ స్పీకర్ శనివారం శుక్రవారం సోమవారం అవి గుర్తొస్తాయి. కానీ వాక్యము కదా, వాక్యం చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే వాక్యం అనేది మనలో ఉంటేనే మనం ఆత్మానుసరం మనది. ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు? కొన్ని ఆధారాలు చెప్పిన వాక్యం ఎవరు చెప్తారు? కొన్ని ఆధారాలు చెప్పిన వాక్యం ఎవరు చెప్తారు? అందరూ వచ్చారా? చెయ్యస్మానం మంచిగా రాసుకున్న వాళ్ళు చెప్పలేకపోతున్నారు, నా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అన్నాన్ని ఉండడానికి మీరు చెప్పుకోవడం మేము వినేవాళ్ళము అంటారా? చెప్తారా? ఏమ్మా మీరు ఆడారు కదా చెప్ప దీని వచ్చావా అన్నారు రాలేదు. ఎవరు బద్రి ఆరాధన కాదు బలవత్మ రాష్ట్రాలు కూడా చెప్తారు. నేనే చెప్తాను. మీరు ఆఫీసర్కి వచ్చారని చెప్పాలనుకున్నారు సీరియస్ బ్రదర్ రాలనుకున్నారు. వచ్చారా? ఏం చెప్తావు? సరే నేనే చెప్తాను. సరే ఎఫెస్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 15వ వచనం. ఎఫెస్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. అందరం కలుపుతారు. పేజ్ నెంబర్ 175 పేజ్. అందరం కలుపుతారు. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రార్థిస్తున్నాం. మనం మిట్లుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, కృపా కనికరముల దేవా, సర్వోన్నతుడైన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవకాల దేవుడు, సజీవైన దేవుడు కనుక మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మళ్ళీ జనాన్ని పెట్టుకున్న ఆరాధన సహాయం చేశారు. మీకు వందనాలు. ఈ సమయంలో మీ శరీరానికి రక్తానికి ఆశ్వాస పాత్రలో ఈ రీతిలో పొందడానికి గాను మీరు ఇస్తున్న శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ లేఖపాల ద్వారా మాతో మీరు మార్గదర్శించండి. మనం మేము పరీక్షించుకుని యోగ్యమైన ఆశ్వాస పాత్రలు చేసి మీ రాజ్యం కొరకై దేవ సిద్ధపడే వారు ఉన్నట్టు నన్ను మమ్మల్ని ఆయుధపరుస్తున్నామని వేడుకుంటూ దేవా మీ యొక్క దేవ వాక్యము వినగలిగే చెవిని గ్రహించగల హృదయం అనుసరించే జీవితాన్ని మీరు అనుగ్రహిస్తున్నామని వేడుకుంటూ దేవా మా మనసులు, మా తలపులు, మా ఆలోచనలు అన్నీ కూడా వాక్యం మీద కేంద్రీకరించే వారు ఉన్నట్టు సిద్ధపరచండి. దేవా చంద్రవాసను తీసివేయండి. మీ సర్వించి నడిపిస్తున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన అనేది రక్షణకు సాదృశ్యం. మారు మనసు పొందాం, మంచిది. రక్షించబడ్డామని ఎలా తెలుస్తుంది? రుజువు ఉంటుంది. రక్షించబడ్డామనే దానికి ఏంటి రుజువు? ఆరాధన, నిశ్చయిత. నా దేవుడు నా పాపాలు క్షమించాడు అనే నిశ్చయిత ఏంటంటే ఆరాధన. బాప్తిస్మం అనేది తర్వాత. నేను దేవుడి కొరకే నేను సాగిపోతాను అనేది
బాప్తిసం. రక్షణ ఇచ్చేది ఏంటంటే దేవుడు నా పాపాలు క్షమించాడు. ఎలా తెలుస్తుంది? మన నోటితో మనం ఒప్పుకోవాలి, దేవా నా పాపాలు క్షమించి నీ రక్షణ చేత నన్ను కడిగి నీ బిడ్డగా చేసుకున్నావు. అదే రక్షణ అనుభవం. ఆ రక్షణ అనుభవాన్ని వాక్యం చేత ఎలా జోడించాలంటే రక్షించబడిన తర్వాత లేకపోతే దేవుడు మన జీవితంలో ఏదైతే మేలులు చేస్తూ వచ్చాడో అది వాక్యాన్ని అన్వయించుకొని తర్వాత చేసేది యాడ్ చేయడం మాట. ఈ రక్షణ గురించి ఆరాధిస్తూ దేవా ఒక తల్లి వల్ల నాకు సహాయం చేస్తూ వచ్చావు, ఎక్కడ సహాయం చేశావు, నీకు వందనాలు తెలుస్తున్నాను. ఆమె కృతజ్ఞత కలిగి ఉంటున్నాను. దేవా నువ్వు నా పాపాలు క్షమించావు కాబట్టి నీ కృతజ్ఞత కలిగి ఉంటున్నాను, నా పాపాలు క్షమించడానికి నీకు వందనాలు అని చెప్పేదే ఆరాధన. అది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. మా ఎదురు వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో చూస్తూ వచ్చు. ఆ ఆరాధన చేయడం ద్వారా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నా కుమారుడు చూడు అని ఎలా మనకి వస్తుంది. ఎవరైనా మేలు చేస్తే మనం ఏం చేస్తాము? పలానా వాళ్ళు మేలు చేస్తారని 10 మంది చెప్తున్నాం. దేవుని బిడ్డల మధ్య దేవుని సన్నిధికి వచ్చి దేవా నువ్వు నన్ను రక్షించడానికి నీకు వందనాలంటే ఎంత ఆనందం దేవుని, ఎంత దేవుని మనం ఆరాధించాలి. తెరవాలి. ప్రార్థన అనేది రికార్డ్ చేసుకుంటాం. మనం ఆరాధన దేవుని మందిరంలో ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి మధ్య మనం ఆయన జనం మధ్య మనం ఆరాధించినప్పుడు దేవుడు ఎంతో సంతోషించబడతాడు. అప్పుడు సాతాను ఏమవుతాడు? సిగ్గుపడతాడు. సాతాను సిగ్గుపడతాడు. కాబట్టి సాతాను ఓడిపోవాలి, దేవుడు గెలవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం ఆరాధించాలి. సిగ్గుపడకూడదు. దేవుని దగ్గర మనం సిగ్గుపడతాడంట, మనం చుట్టుపడి దేవుడు ఏం చేస్తాడంట? సిగ్గు. అంతే కదా, మనం ఆరాధించాలి. సరే, ఇప్పుడు బలవర్తమానంలోకి మనం వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 4:15 వచ్చిన చదవండి. చదివిన వాళ్ళు చదవద్దు, యవనస్తులు చదవండి. పెద్దలు కాదు, యవనస్తులు చదవండి. చదవచ్చు. కాబట్టి 4:15 ఎఫెసీ ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనం అనే విషయంలో అది దాని గురించి చెప్పుకున్నామా? దేవుని ఎప్పుడైనా గుర్తుకొచ్చిందా? క్రీస్తు వలె ఉండుటకు మనం ఏమవ్వాలంట? ఎదగాలి. ఎందుకు క్రీస్తు వలె ఉండాలి? తల్లిదండ్రులు అంటారు, రే మాగలా మమ్మల్ని చూసారా బతకరా, మమ్మల్ని చూసారా నేర్చుకోరా అంటారు. అంటే అర్థమేంటి? నేను ఎలాంటి లక్షణాలు ఉన్నారో మీరు కూడా అలాంటి లక్షణాలు అంటే బాగుపడతారా అని. ఎందుకు? తండ్రికి ఘనత వస్తుంది. కాబట్టి మన జీవితంలో క్రీస్తు వలె ఎదగాలి. ఎవరి వల్ల ఎదుగుతున్నాం? అన్నీ ఎదగాలనుకుంటాం. చదువులో నేను ఎదగాలి, ఆస్తులు ఎదగాలి, అంతస్తులు ఎదగాలి, బిజినెస్లు ఎదగాలి, ఉద్యోగాలు ఎదగాలి, జీవితంలో ఎదగాలి, అన్నీ ఎదగాలని కోరుకుంటాం. క్రీస్తు వలె ఉండడానికి ఎందుకు కోరుకుంటాం? ఎందుకు క్రీస్తు వలె ఉండాలి? ఎందుకు ఉండాలి క్రీస్తు వలె? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకు మరణించి సమాజంలో తిరిగి లేచి పరలోకానికి ఆరోహణైనాడు, తిరిగి రాబోతున్నాడు. ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు క్రీస్తు వలె ఎదుగుతేనే మనం ఆ స్థితిలోకి వెళ్తాం. చాలామంది చదువుకునే పిల్లలు ఐఏఎస్ అవ్వాలనుకున్నారనుకోండి, ఐఏఎస్ చదివిన వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు. ఒక డాక్టర్ అవ్వాలి, నీట్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి అంటే ఎలాగ వాళ్ళు ప్రిపేర్ అయ్యారో చూసుకుంటారు. అలాగే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. ఆయన మనం మాదిరి చూపించెళ్ళాడు. మరి మనము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఎదగాలి అనేది మనం కలిగి ఉండాలి. అది ఉండాలంటే ఎక్కడికి రావాలి? వాక్యమైనటువంటి దేవుని దగ్గరికి రావాలి. మన జీవితంలో అన్నీ ఎదగాలని కోరుకుంటాం. మన వయసులో ఎదగాలని కోరుకుంటాం, బలంలో ఎదగాలని కోరుకుంటాం, జ్ఞానంలో ఎదగాలని కోరుకుంటాం, ఆస్తులు ఎదగాలని కోరుకుంటాం, అంతస్తులు ఎదగాలని కోరుకుంటాం, అన్నీ కోరుకుంటాం. దేవుడి వలె ఉండడానికి ఎలా ఎదగాలి అనేది మనం నేర్చుకుంటున్నాం మన జీవితంలో. అది ఎదగాలని చెప్పి మనం ఎదగడానికి మనం ఏం చేయాలనే విషయాన్ని కొన్ని వారం రోజు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటది? ఏ విషయం? ఇప్పటికైనా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు చూడండి, లోకసువార్త 24వ అధ్యాయం, లోకసువార్త 24వ అధ్యాయం 19వ వచనం మధ్య భాగంలో, లోకసువార్త 24వ అధ్యాయము
మధ్య 19వ వచనం, 24 అధ్యాయం 19వ వచనం మధ్య భాగంలో, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త ఎలా ఉన్నాడంట? దేవుని ఎదుట వాక్యంలోను క్రియలోను ఆయన ఎలా ఉన్నాడు? శక్తి గలవాడు ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? ఎందులో ఉంది శక్తి? దేనికి? గొడవ చల్లాలంటే మంచి శక్తి వస్తుంది, ఎక్కాలి, శక్తి అంతా వచ్చేస్తుంది. కానీ వాక్యంలో శక్తి ఉందా మనలో? రెండోదిగా తర్వాత క్రియలోను ఏంటంట? క్రియలోను వాక్యములోను ఎలా ఉండాలంటే మనము శక్తి గలవారిగా ఉండాలి. అప్పుడే క్రీస్తులాగా మనం ఎదగలం. క్రీస్తు వలె మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళగలం, లేకపోతే మనం వెళ్ళలేము. అందుకే వాక్యం ఎక్కడ రాసుకోవాలంట? హృదయం అనే పలకల మీద వాటిని రాసుకోను. కనుక మనల్ని ఆత్మీయ జీవితంలో క్రీస్తు వలె ఉండకుండా ఎదగకుండా చేసేది ఏంటంటే వాక్యం లేకపోతే ఎదగలేము, క్రియలు లేకపోతే ఎదగలేము. ఏంటంట? ఏం లేకపోతే ఎదగలేము? క్రియలు లేకపోతే ఎదగలేము, వాక్యం లేకపోతే ఎదగలేము. క్రియాపూర్వకంగా జీవించాడు ఒక వ్యక్తి. ఎవరు? అబ్రాహాము. నేను చూపించు దేశంలో నీ ప్రేమించు కుమారుడివి అన్నాడు. క్రియాపూర్వకంగా చూపించాడు. కొడుకుని తీసుకెళ్ళాడు, కొడుకుని బలివ్వడానికి దర్శనం కొరకు వచ్చాడు. అది క్రియాపూర్వకమైన జీవితం. దేవుడు అడిగినప్పుడు ఇచ్చుట అనేది ఉన్నప్పుడే మనం క్రియాపూర్వకంగా మనం చేయగలం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో నేను లోకానికి పంపిస్తున్నాను, మరి రక్షణార్థమే మీరు కలవసిలో మరణించాలంటే అది నెరవేర్చడానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఆయన బాగా కొరడదెబ్బలు కొడతారని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు. ఆయన అప్పచెప్పు ఆయన బంధిస్తారనే సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. ఆయన నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి అన్నాడు. అది క్రియాపరంగా దేవుడు ఏదైతే చెప్పినాడో అది నెరవేర్చడానికి ఆయన కలవసిలో మరణిస్తూ వచ్చిన వాడు. కొరడా దెబ్బలు కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు, చెప్పలు పెరిగించుకోవడానికి ఇష్టపడుతూ వచ్చాడు. దేవుడు చెప్పింది క్రియాపూర్వకంగా. దేవుడు ఏ ఉద్దేశం కొరకైతే యేసుక్రీస్తు ప్రభువాని మనుషు కుమారుడు ఈ లోకానికి పంపించాడో ఆయన మనుషు కుమారుడుగా ఉంటూ ఆయన దేవుడి చిత్త సమస్తమును ఆయన నెరవేర్చినటువంటి వాడు మన చిత్తంలో ఉండాలి. క్రియాపూర్వకంగా వాక్యం ఉండాలి. మనలో వాక్యం లేకపోతే మనం జయించలేము. వాక్యం ఉన్నదా లేదా ఎలా తెలుస్తుంది? ప్రార్థన చేసినప్పుడు తెలిసిపోతుంది. వాక్యము వాళ్ళు వాక్యానుసారం చేస్తున్నారు లేదా? వాక్యం ఏంటంట? ఏంటి? ఎఫెసీ రాసిన పత్రికలో మాట్లాడతారు చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక మీరు చెప్పకపోవడం వల్ల మన మొత్తాల్లో చెప్తారు. మీరు చెప్పారనుకో టైం వేస్ట్ అవుతుంది కదా, తర్వాత ఎలా చూసుకుంటారు, ఎలా పడిపోతారు. ఇలాగే బాబు క్లియర్ అనండి. చూడండి 18 ఆత్మ వల్ల ప్రతి సమయం ప్రతి విధమైన ప్రాథమిక జ్ఞాపనలు చేయొచ్చు. ఆత్మ వల్ల ఏంటంట? ఆత్మకి పై వచ్చి చూడండి 15 వచ్చింది. మరియు రక్షణ శస్త్రాలను దేవుని వాక్యమును ఆత్మ. ఏంటంటే దేవుని ఆ వాక్యమును ఆత్మ. ఏముండాలంట? వాక్యం ఉంటే, హృదయంలో వాక్యం ఉంటే వాక్యానుసారంగా జీవించగలం. నాకు ఆత్మ ఉంది. ఏంటి? ఏ ఆత్మ ఉంది? ఆత్మ చాలా రకాలు ఉంది. దురాత్మ ఉంది, బ్రహ్మచాత్మ ఉన్నాయి. ఆత్మ ఉన్నవాడు వాక్యం ఉంటుంది. ఏముంటుంది ఆత్మ ఉన్న వాళ్ళకి? అది ఆత్మ అంటే ఏంటి? వాక్యము. మనలో వాక్యం ఉంటే ఇక్కడ అంటున్నాడు ఆత్మ వల్ల ప్రతి సమయం ముందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. వాక్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది వాక్యం లేని వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? వాక్యం లేని వాళ్ళు చేసే ప్రార్థన ఏంటి? ప్రేమలతో మమ్మల్ని కాపాడు, అలా కాపాడు, ఇలా కాపాడని చెప్పేది ఏంటి? వాక్యం లేదు ప్రార్థన. వాక్యం ఉన్న ప్రార్థన ఏంటి? దేవా నువ్వు సమస్తాన్ని కలిగేసిన దేవుడు, మరి కష్టాల నుంచి విదిలించిన దేవుడు, ప్రార్థన ఆలకిస్తానన్నావు అని చెప్పేది ఏంటి? ఆ వాక్యం ఉన్నటువంటి ప్రార్థన. కనుక మన జీవితంలో వాక్యం ఉండాలి, క్రియలు ఉండాలి.
ఆ వాటిలో మనం ఎలా ఉండాలి? శక్తిగా వారు ఉంటే దేవుని వల్లే మనం ఎదగలము. రెండోది, మనం ఎదగకుండా ఆటంకపరిచేది మొట్టమొదటి ఏంటంట? ఏంటి చెప్పండి? వాక్యము, క్రియలు అనేవి లేకపోతే క్రీస్తు వలె మనము ఎదగలేము. రెండోది చూద్దాం, చూడండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం. క్రీస్తు వలె ఎదగకుండా ఆటంకపరిచే ఏంటి అనేది మనం చూసుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా ఇంకా చదివినట్టున్నా చదువు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మీకు చెప్పిన ప్రకారం మీకు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను మొత్తం ఈ లెక్క పెట్టారా? 15 ఉన్నాయి. అందులో ఏంటున్నాయి? శరీర కార్యములు, వీటిని చేయువారు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని చెప్తారు. ఏంటంట? శరీర కార్యాలు ఏం చేస్తున్నాయంటే దేవునిలో మనం ఎదగకుండా ఆటంకపరిచి ఏంటంటే శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు ఎవరైతే జీవితంలో ఉంటాయో వారు ఎవరు ఏమి చూడలేదు. కనుక ఈ శరీర కార్యాలు కలిగిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక ఇంకా ఉన్నాయి శరీర కార్యాల గురించి చూడండి. వాటి గురించి కూడా చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక శరీర కార్యాలు ఏంటంటే కొన్ని ఉన్నాయి. 5వ అధ్యాయం 18 చూడండి. 5వ అధ్యాయం 18. మద్యముతో మత్తులై ఉండకరి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉంది. ఏంటంట? శరీర కార్యాలు ఒకటి ఏంటంట? మద్యముతో మత్తులై. చాలా మంది అడుగుతారు తాగుదని ఎక్కడ ఉందని అర్థం, సినిమాలు చూడదని ఎక్కడ ఉంటారు, అలా కూడిన ఆటపాటలంటే అయ్యి. కాబట్టి వీటన్నిటిని కూడా శరీర కార్యాన్ని మనం విడిచిపెట్టగలిగితేనే మనం దేవునిలాగా ఎదగగలము, క్రీస్తు వలె ఎదగగలము. లేకపోతే క్రీస్తు వలె మనము ఎదగలేము. కాబట్టి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం శరీరానుసార పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూద్దాం. చూడండి 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసులు. చాలండి. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారంట? శరీర విషయమే. అంటే ఏంటి? ఇందాక మనం చూస్తూ వచ్చే 15 లక్షణాలు ఈ లక్షణాల మీదే ఉంటాయి. ఇందాక ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చాం. ఎఫెసీయులు ఏమన్నాడు అక్కడ? మద్యముతో మత్తులై ఉండకూడదు. అది శరీరానుసారమే. ఇక్కడ ఉన్నాయి చూడండి కొన్ని లక్షణాలు. మనం గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుతూ వచ్చాం. ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరానుసారులు వీళ్ళ ఆలోచన అంతా దాని మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది? డబ్బులు ఉన్నాయి, కారానికి వెళ్దామా? డబ్బులు ఉన్నాయి, సినిమాకి వెళ్దామా? డబ్బులు ఉన్నాయి, అక్కడ వెళ్దామా? లేదా తాగాం, తాగితే ఏం కావాలి? ఏం కావాలి? ఎవరొకరు గొడవ కావాలి తాగితే. ఆ షాప్ దగ్గరే రావాలి. ఎక్కడ దొరకకపోతే ఎవరి మీద దెబ్బలాడిపోతాడు? ఎవరి మీద దెబ్బలాడిపోతాడు? ఇంట్లో వాళ్ళ మీద పోతారు. అంతే కదా. ఎవడో దొరకలేదు తిట్టడానికి కొట్టడానికి, ఇంకెవరిలో అంటే ఇంట్లో భార్య లేకపోతే పిల్లలు. అదే చెప్తున్నాడు చూడండి. అక్కడ మొత్తం రాస్తూ వచ్చారు చూడండి. 15 లక్షణాలు ఉన్నాయి శరీర కార్యాలు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా ఉన్నాయి మొదలైనవి అన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ అన్ని చూపించాలంటే చాలా అయిపోతుంది. ఇంకా ఉన్నాయి చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో కూడా ఉన్నాయి చూడండి. మనుషులు అప్పితో పరిచయం అంటారు. ఇక్కడ మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి ఇక్కడ 15 లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ మనుషుల లోపల నుండి చదివిన వాళ్ళు చదవద్దు, చదవని వాళ్ళు చదవండి. 1 by 1 చదవండి. ఇంకొకరు చదవండి. 20 మార్కు 7:20. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుల అపవిత్రపరచును. లోపల ఉండగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జాగ్రత్తలను, దొంగతనలను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను,
కృత్రిమములు, కామ్యకారములు, మత్సరములు, దేవదృశ్యము, అహంభావము వచ్చును. అవన్నీ ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషులు అభ్యుతపరచులని ఆయన చెప్పాను. ఏం చేస్తారంట? ఇవన్నీ శరీర సంబంధం 10 లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంట? మనిషిని అభ్యుతపరుస్తున్నాడు. వీటిలో ఎవరైతే జీవిస్తారో ఈ లక్షణాల కింద వాళ్ళ ఆలోచన అంతా కూడా దేని మీద ఉంటుంది? వాక్యం మీద ఉండదు. ఎవరితో గొడవ పెట్టుకుందామా, ఎవరి మీద కక్ష సాధిద్దామా, ఏ పాపకార్యం చేద్దామా, వాడికి ఇదే ఆలోచన ఎప్పుడు. ఇలా ఉంటే ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగం ఉంటుంది చూడండి. ఆఖరి భాగంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారమైన మనస్సు మరణము. ఏంటంట? శరీర కార్యములు కలిగి అలాంటి మనసుండి ఆ మనసు ప్రకారం జీవించినట్లయితే అది ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణం. అది నిత్య నరకం, అగ్ని గొండం అంటున్నాడు. చూడండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 8వ వచనం. ఇంకొకరు చదవండి. చదువుతున్నాను కదా. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నితమను గుణంలో పాల్పొందుదురు. ఇది 2వ మరణము. ఎక్కడ చెప్తున్నారంట? మరణం అంటే 2వ మరణం, నిత్య నరకం. కనుక మన జీవితంలో రక్షించబడడానికి ఉన్నటువంటి మనం ప్రభు వల్ల చేయవేయాలనుకుంటున్నాం. మన జీవితంలో శరీర కార్యాలు ఉన్నాయా? అవి ఉంటే తీసివేసుకోలేదు. అవి తీసివేసుకుంటేనే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎదగలుగుతాము. లేకపోతే ఇవి ఏమవుతాయంటే ఎదగకుండా చేసేస్తూ ఉంటాయి. కొన్ని మొక్కలు వేస్తారు, కొన్ని విత్తనాలు వేస్తారు, కొన్ని మొక్కలు ఎదగవు. ఎందుకు ఎదగవు? ముళ్ళతో పుల్ల పడి అంటే ఎదుగుతాయి. అవి ఎదగో, ఎనదొక్క పడుతుంటాయి. నీడలో వేస్తారు, ఎదుగుతాయా? ఎదగవు. మొక్కకు కావాల్సింది ఏంటి? సూర్యరశ్మి ఉండాలి, గాలి తగలాలి, నీళ్ళు ఉండాలి. అప్పుడే ఆ మొక్క ఎదుగుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో వాక్యం అనేది లేకపోతే మనం ఎదగలేము. మనం ఎదగకుండా చేసేది ఏంటంటే శరీర కార్యాలు ఏం చేస్తారంటే దేవుని దగ్గర రావడం. రావచ్చు కదా ప్రార్థన కంటే వాడు తాగోతుని పిలుస్తూ ఉంటాడు. లేకపోతే ఎవరే పలానా చోటకి వెళ్ళాలి, దెబ్బలాడాలి, అటు వెళ్ళాలనుకుంటాడు. లేకపోతే పలానా పాపకాయలు చేత రారా అంటాడు. అందుకు వాడు వెళ్తాడు. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి, జీవితం మార్చుకోవడానికి, బతుకు మార్చుకోవడానికి, నడవడిక మార్చుకోవడానికి, మనసు మార్చుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి వాడు ఎక్కడికి అలాంటి వారందరూ ఏమవుతారంటే నిత్య నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. చూడండి, 7వ వచనము 8 రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఈ శరీర రీతిలో జీవిస్తే అది దేవునికి విరోధమైనది. దేవునికి విరోధంగా ఎలా బతకగలం మనము? దేవునికి విరోధంగా మనం బతకగలమా అంటున్నాడు. ఈ శరీరానుసారమైన మనసు ఉన్నట్లయితే, శరీరానుసారమైన నడవడుకున్నట్లయితే, శరీరానుసారమైన జీవితం ఉన్నట్లయితే నీవు అది నాకు విరోధమైనది. దేవునికి విరోధం వచ్చినట్టు ఎక్కడికి వెళ్తాం? నిత్యనాడుకో. కనుక విరోధమైతే మనలో దేవుడితో సంబంధం కలిసి ఉండడానికి ఇష్టపడాలి. అందుకే దేవాలయ దేవుడు పిలుస్తున్నాడు, రెడీ నా ఎందుకు, రెడీ నా ఎందుకు అని పిలుస్తున్నాడు. నీవు నాతో విరోధం ఎందుకు? నిన్ను నాతో సమాధానం పంచుకోవడానికే, నన్ను ఏకం చేయడానికే నేను ఈ లోకానికి వచ్చి మీ పరిగణ రక్తాన్ని కాల్సి వచ్చాను. నా దగ్గరికి వస్తావు, రక్షిస్తాను. నీకు నాకు విరోధం ఉన్నటువంటిది నేను తీసివేస్తాను అంటున్నాను. కనుక మన జీవితంలో విరోధమైనది చేయకూడదు. చూడండి, తలకు మాట్లాడుతున్నాడు 7వ వచనంలోనే, అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఏంటంట? ఇది అంతా చెప్పు, దేవుడు వాక్యం అంతా చెప్పు. వాళ్ళు ఎండ్రు గల కారణం ఏంటంటే తనలో ఏముంది? శరీరానుసారమైన మనసు, పాపంతో నింపబడ్డాడు, అపవిత్రులతో నింపబడ్డాడు. కాబట్టి వాక్యం ఎంత చెప్పినా, ఎంత లేఖనాలు తీసి చూపించినా సరే వాడు వినడంతే. ఎందుకంటే ఆ శరీరానుసారమైన మనసు, శరీరం కొరకే బ్రతుకుతూ ఉంటాడు. ఈ శరీరం చేస్తే నా ఆత్మకి వెళ్ళిపోతుంది అని గ్రహింపడదు. ఈ లోకంలో తినడమే, తాగడమే, సంతోషించడమే, ఆనందించడమే, సుఖించడమే అనుకుంటుంటాడు. వచ్చే లాస్ట్ వచ్చేది మరణం, ఆత్మ మరణం.
కనుక అది ఆ విధంగా శరీర తల చూడండి. 8 రోమీయులకు రాసిన పత్రిక 8 కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఏంటంట? దేవుని సంతోషపరచడానికి ఇష్టపడ్డట. శరీరం వెళ్ళేవాడు దేవుని సంతోషం కాదు, తన సంతోషం కొరకే పడుతూ వచ్చాడు. తన సంతోషం తినము త్రాగము సుఖించము సంతోషించమంటున్నాడు. ఓ వెరివాడి రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అన్నాడు. కనుక మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి వలె ఏదో కూడా ఆటంకపరిచేది ఏంటంటే శరీర కార్యాలు. కానీ ఈ శరీర కార్యాలని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేవారు ఉండాలి. శరీర కార్యాలు విడిచిపెట్టేవారు ఉండాలి. విడిచిపెడతామో మన జీవితంలో, విడిచిపెట్టకపోతే ఇక శరీరమే మన జీవితంలో వెళ్తుంది. శరీర కార్యాలు మనం విడిచిపెట్టాలి. ఏం కలిగి ఉండాలి చూడండి. ఇక మన అదే గలతీ రాసిన పత్రికలో మనం మరి దేవుని సంతోషపరచాలంటే, మరి దేవుడిలాగా ఎదగాలంటే మనం ఎలా ఉండాలి? 22వ వచనం 5:22 గలతీ 5:22 అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ వాసనతోనూ ఏం చేస్తారంట? యేసుక్రీస్తు సంబంధులు ఏం చేస్తారంట? శరీర కార్యాలు విడిచిపెడతారు. ఆత్మఫలం ఫలించడానికి ఇష్టపడేవారు ఉంటారు. ఏంటి ఆత్మఫలాలు? ఎన్నున్నాయి మొత్తం? మొత్తం ఆత్మఫలం 9 ఆత్మఫలము. ఫలాలు కాదు, చాలా మంది ఫలాలు అంటారు. ఫలాలు అనుకోండి. ఆత్మఫలము ఏంటంటే మొత్తము 9. ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే ఈ 9 లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే ఆత్మానుసారులు. ఈ ఆత్మానుసారులు ఎలా ఉంటారో చూద్దాం. మళ్ళీ రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కొంటారు. రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మధ్య భాగంలో ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుతులు. దేని మీద మనస్సుతారంట? యేసుక్రీస్తు ప్రభు వారి వలె నేను ఎదగాలనుకున్న వారు ఆత్మ ఫలం ఫలిస్తారు. ఈ ఆత్మానుసారులైనటువంటి మనుషులు దేని మీద ఉంచుతారంట? మనసు ఆత్మ విషయం మీద ఉంచుతారంట. ఎలా ప్రేమించాలి? నీ ప్రేమ లాంటి లోక ప్రేమలు కాదండి, దేవుని ప్రేమ. ఎలాంటిదంటే దేవుని ప్రేమ పాపులైన మిమ్మల్ని ప్రేమించి నా ప్రాణాన్ని ఎలాగ బలిగించానో మీరు అలాంటి ప్రేమను కలిగి మీరు అంటున్నారు. మన తోటి సహోదరుల కొరకు మన ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాం. అంటే ప్రాణం పెడుతున్నాం. అంతగా మనం ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రేమ తర్వాత ఏమన్నా చదవనయ్యి ప్రేమ, సంతోషము, దేవుడు సంతోషించి, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం. ఈ 9 లక్షణాల మీద మనసు ఉంచుతారు. నేను దేవుడిలో సంతోషించాలి, దేవుడు కలిగిన మంచితనం కలిగి ఉండాలి, దేవుడు కలిగిన సంతోషం కలిగి ఉండాలి, దేవుడు కలిగిన ఆశానిగ్రహం కలిగి ఉండాలి, దేవుడు కలిగి ఉన్నటువంటి సాత్వికాన్ని కలిగి ఉండాలి, దేవుడు కలిగినటువంటి దయాళత్వాన్ని కలిగి ఉండాలి అని ఆశ అనేది దేవుడి కలిగిన విశ్వాసం ఉండాలంటే ఆశ ఆత్మానుసారం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 9 లక్షణాలు నేను కలిగి ఉన్నాను లేదా ఈ 9 లక్షణాల ప్రకారం జీవించాలని ఆశ కలిగి ఉంటారు ఆత్మానుసారులు. అదే అంటున్నాడు ఇక్కడ. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటుంది. 6వ వచనము రోమి రాసిన పత్రిక 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏంటంట? ఇందాక శరీరానుసారమైన మనసు ఏంటంట? మరణాన్ని తీసుకెళ్తుంది. ఆత్మానుసారంగా మైనటువంటి మనసు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తామంట? జీవము. అదే నిత్య జీవము, పరలోక రాజ్యం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణుడైనాడు. మనం కూడా ఆయన రాజ్యంలో మనం వెళ్ళాలి అంటే ఆత్మానుసారంగా మనం నడవలసినటువంటి వారిగా మనం ఉండాలి. ఎవరు ఎలా ఉన్నారంట కాదు, మనం ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ముందుంచుకోవాలి. దేవా నీలాంటి ఎదగాలి, నీ వెళ్ళిన రాజ్యంలో నేను రావాలి, నీలాంటి జీవితం కావాలి, నీలాంటి క్రియలు కావాలి, నీలాంటి మనసు కలిగి ఉండాలి, నీలాంటి ఆలోచన, అది మనం వే ఉండాలి. అంతేకాని మనుషులు చూసుకోవాలి. మన జీవితంలో ఆత్మానుసారం నడుస్తున్నామా? అలాగైతే మనము ఆయన చూసేటటువంటి వాడుగా మనం ఉంటాం. చూడండి
ఇంకా మార్చి మనం చూద్దాము 13వ వచనం. ఈ 8 రోమిలకు రాసిన పత్రిక 8 ఈ 13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రార్థించిన చావలసిన వారే ఎదురు కానీ ఆత్మచేత శరీర క్రియలు చెప్పుకేలా ఏంటంట? ఆత్మచేత దేవుని యొక్క వాక్యము చేత శరీర క్రియలు ఏం చేయాలంట? చంపాలి. దేవుని ఆత్మ ఉన్నదనుకోండి, ఉదాహరణ చెప్తారు. మన సినిమాలు కనిపించి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే ఆడికి వెళ్ళేటప్పటికి శరీరం అంటది. ఒకప్పుడు సినిమాలో చూసినప్పుడు దేవాత్మ ఏమంటది? దేవుని నమ్ముకున్నావు కదా. అలాగే వాక్యము చేత ఆ శరీర కార్యాలు ఏం చేయాలంట? చంపాలి. అలా చంపాలి అని చెప్తున్నారు. అలా ఎప్పుడైతే మనం చెప్తామో మనం జీవిస్తామంటున్నారు. 14వ వచనము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులే అయ్యుదురు. ఎవరైతే ఆత్మానుసారంగా ఎవరైతే నడుస్తారో, ఆత్మానుసారమైన మనసు కలిగి జీవిస్తారో అలాంటి వారందరూ కూడా ఏమవుతారట? ఆయన యొక్క కుమారుడు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. బైబిల్ పట్టుకుంటే దేవుని కుమారుడు లేదు. ఉందా? బైబిల్ పట్టుకుంటే దేవుని కుమారుడు ఉందా? లేదు. బాప్తిసం తీసుకుంటే దేవుని కుమారుడు ఉందా? లేదు. ఏమనుంది? ఆత్మచేత, దేవుని యొక్క వాక్యం అనే ఆత్మచేత మన శరీర క్రియలను చంపి ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనం దేవుని కుమారులు అవుతాం. లేకపోతే మనం దేవుని యొక్క బిడ్డలము. చాలా మంది నీ బాప్తిసం తీసుకున్నాం కాబట్టి రాజు తప్పుడు వాళ్ళు వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి వాక్యం మార్చవాలి. వాక్యం బైబిల్ చేతిలో వస్తే ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతే నా పిల్లలు అయిపోతారు, మీరు రాజ్యంలోకి వచ్చేస్తారు. దేవుడు ఏం చెప్పలేదు. నియమాలు పాటించాలి. మనం నియమాలు, దేనికైనా ఒక నియమం ఉంటుంది. ఒక ఫ్యాన్ వాడాలన్నా, ఒక సెల్ ఫోన్ వాడాలన్నా, మన ఇంటిని కట్టాలన్నా, మన ఇంట్లో వాషింగ్ మిషన్ వాడాలన్నా, ఒక గ్యాస్ స్టవ్ వాడాలన్నా ఒక నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారం అయితే డేంజర్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? డేంజర్. కాబట్టి మన జీవితంలో మన నిత్య నరకానికి మరణానికి గురి కాకుండా ఉండాలంటే మన ఆత్మానుసారం జీవిస్తే పరమాత్మ, శరీరానుసారం జీవిస్తే మనం ఎక్కగలుగుతాము? నిత్య నరకము. అది దేవునికి విరోధమైనది. అది దేవుని ఏమాత్రం కూడా సంతోషపరుస్తారు. కాబట్టి మనము దేవునిలాగా ఎదగకుండా చేసేది ఏంటంటే శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు చంపుతున్నామా? చంపడం మాత్రం కాదు, చంపిన తర్వాత ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఆత్మఫలం ఫలించాలి. ఆత్మ చేత నడిపించబడాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. సంతోషించి ఆయన కుమారుగా మనం చేసుకున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఆత్మానుసారంగా ఉంటున్నాం, శరీరానుసారం. మరి ఆయనలాగా ఎదగాలని కోరుకుంటున్నాము. ఆయనలాగా ఎదగాలంటే ఆయనలాగా మనం ఆత్మఫలాన్ని మనము ఫలించేటటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడే మనం ఆయనలాగా ఎదగాలి. మరి ఇప్పుడు ఆత్మానుసారం నడుస్తున్నామా లేదో మనం పరీక్షించుకుంటాం. దేవులాగా ఎదుగుతున్నామా లేదో పరీక్షించుకుంటాం. ఆ విధంగా నడిస్తే మనం ఎదుగుతాం, లేకపోతే మనం ఎదగము. ఆ విధంగా మనం పరీక్షించుకుంటూ యోగ్యమైన బలంలో మనము పాల్గొంటుకుంటాం. రెండు వాకించండి, ప్రార్థించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, కృపా కనికరంగా దేవా, సర్వోన్నత సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవా, మీకు ఆశ్రయిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో ఇచ్చిన ఈ యొక్క ప్రవచనాలు పెట్టించుకున్నాను, ఇచ్చిన లేఖలు పెట్టించుకున్నాను. దేవా, మీలో మేము ఎదగాలంటే ఆత్మానుసారంగా నడవాలని సెలవిస్తూ